వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. ఇప్పటికి నేను బ్లౌజ్ డిజైన్స్ 4 పార్ట్స్ పెట్టానండి. ఆ 4 వీడియోలు కూడా చాలా చక్కగా రీచ్ అయినాయి. ఈ వీడియోలో ఇంకొన్ని మంచి డిజైన్స్, ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా, ఎవరైనా బ్లౌజెస్ కుట్టించుకోవాలనుకుంటే కొంచెం ఐడియా వస్తుందని ఈ వీడియోలో ఇంకొన్ని బ్లౌజ్ ఐడియాస్ చూపిస్తానండి. అవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డిజైన్ చూడండి, ఇది నాది గద్వాల్ పట్టు శారీ మీదకి. ఇప్పుడు ఇలాగా ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. పట్టు చీరల మీదకి ఎంత ట్రెడిషనల్గా వేసుకుంటే ఆ జాకెట్కి అంత అందం వస్తుంటుంది. చేతులు ఇది నాకు చీరలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి. చక్కగా నేను బ్యాక్ అలా డిజైన్ పెట్టించుకున్నాను. చేతులకి అదే అంచు ఉంచేసాను. వేసుకుంటే కనుక ఎంతో చక్కగా అనిపిస్తుంది. చూడండి, ఇది కలర్ శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ అంతా కూడా ట్రెడిషనల్ లుక్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్. నెక్స్ట్ ఇది కూడా కంచి పట్టు శారీ మీదకండి. ఇది కూడా చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అలా ఉంచేసాను. పోతే కొంచెం డిఫరెంట్గా బ్యాక్లో డిజైన్ పెట్టించుకున్నానండి. ఎప్పుడు చూపించినట్టు కాకుండా చేతులు కూడా మళ్ళీ అంచు వేయించుకున్నాను. వెనకాతల మళ్ళీ చిన్న చిన్న బటన్స్లా పెట్టించుకున్నాను. ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చీర నా లుక్ ఇదండి. నెక్స్ట్ ఇది కూడా గద్వాల్ పట్టు శారీ మీదదేనండి. దీనికి మాత్రం నేను ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. చక్కటి వర్క్ చేశాడు, సింపుల్ వర్క్ చేశాడు. ఇక మళ్ళీ అక్కడ టేజల్స్ పెట్టాడు. చేతులకు కూడా చూడండి, చీర అంతా కూడా గద్వాల్ పట్టు విత్ పైతానీ డిజైన్ వచ్చిందండి. అందుకని చాలా బాగుంటుంది మీనాకారి వర్క్. కొంచెం దీనికి నేను సింపుల్ డిజైన్ పెట్టించుకున్నాను, కానీ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. చీరలో ఏ కలర్స్, బ్లౌజ్లో ఏ కలర్స్ వచ్చినా వాటితోటి ఎంబ్రాయిడరీ చేశాడు. చీరకి జాకెట్కి ట్యాజల్స్ కూడా ఇచ్చిన వలన చాలా అందమైన లుక్ వచ్చిందండి. ఈ చీర కట్టుకున్నప్పుడు నా ఫోటో అండి. చక్కటి గద్వాల్ పట్టు శారీ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక కంచి పట్టు శారీ అండి. దీనికి నేను డిఫరెంట్గా కుట్టించుకున్నాను. చేతులకి ఇలా బాల్స్ ఉన్న లేస్ పెట్టించుకున్నాను. బ్యాక్ వచ్చేటప్పటికి నాకు చక్కగా వేరే డిజైన్ పెట్టాడు, అలాగే లేస్ కూడా వేశాడండి. పట్టు శారీ కానీ లేసులు వేసుకుంటే నార్మల్గా చీప్గా వండుకుంటే చక్కగా వేశాడు. చేతులకి బార్డర్ వేశారు, అంటే మెడకు కూడా వచ్చింది. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, నేను ఆ చీర కట్టుకున్నప్పుడు ఫోటో ఇది చాలా బాగుంటుంది. ఇది ఇంకొక రా సిల్క్ బ్లౌజ్ అండి. మెటీరియల్ బ్లౌజ్ అంతా రా సిల్క్ వచ్చింది. చేతులకు మాత్రం నేను బెనారసీ బెనారసీ మెటీరియల్ తీసుకొని చేతులకు మాత్రమే వేయించుకొని, నేను లాస్ట్ వీడియోలో కూడా ఇలాంటివి నాకు 2-3 చూపించానండి. ఇవి చాలా బాగుంటుంది. బాడీ అంతా ఒకటి, చేతులకు ఒక రకం అన్నది చాలా చక్కగా ఉంటుంది. బ్యాక్ డిజైన్ కూడా చక్కగా పెట్టించుకున్నాను, బోట్ నెక్. ఇది మాత్రం నార్మల్ శారీకేనండి, నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చీర అంతా కూడా బ్లాక్ మీద వచ్చి వైట్ డిజైన్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి వైట్ మీద బ్లౌజ్ డిజైన్. బ్యాక్ అంతా కూడా చక్కగా ఇలాగా కట్ బోర్డర్ వచ్చినట్టు చేసి పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పట్టు శారీ విత్ పైతానీ బార్డర్ వచ్చింది. చేతులకి అదే బార్డర్ ఉంచేసాము. ఇలాగ గ్రీన్, శారీ కలర్ అంతా గ్రీన్ కాబట్టి మేము గ్రీన్ కలర్ బోట్ వేశారు. బ్యాక్ అయితే కనుక చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా కుట్టి పెట్టాడు. చూడండి, ఇలాగ బ్లౌజ్లో ఉన్న క్లాత్ తీసుకొని, కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలా సైడ్కి ఒక సైడ్ అంతా వేసాడు. అలాగే చీర కలర్ తోటి ఇలా బటన్స్ కింద కుట్టి సైడ్కి వేశారండి. చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. శారీ లుక్ అయితే చాలా మారిపోయింది. చూడండి, ఈ శారీ మీదకి ఆ జాకెట్ కుట్టారు. నాకైతే చాలా ఇష్టము. అందులోనే ఈ శారీ కట్టుకుని మా హస్బెండ్ చేత ఇలాగ మెహందీ ఫంక్షన్కి వెళ్ళి గోరింటాకి పెట్టించుకున్నాను. అందుకే నాకు ఇంకా ఇష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక సింపుల్ శారీ అండి. పోతే బ్లౌజు నీట్గా కుట్టారు. హ్యాండ్స్కి వచ్చి డిజైన్ వచ్చింది. బ్లూ కలర్ శారీ వచ్చి పింక్ కలర్ కాంబినేషను. బ్యాక్ వచ్చి ఇలాగ చక్కగా ఒక డైమండ్ షేప్ పెట్టి, కొంచెం పెద్దగా డైమండ్ షేప్లో పెట్టి పైన బటన్ పెట్టారండి. కింద కూడా చక్కగా బటన్స్ లాగా పెట్టారు. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా బటన్ వస్తుంటే లుక్ చాలా బాగుంటుంది. చూడండి, ఆ శారీ ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు శారీ ఇది చీర బ్లౌజు. వీటితో బ్లౌజెస్ తోటి చీరలు చాలా ఎలిగెంట్గా, డిగ్నిఫైడ్గా అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే మాత్రం మొత్తం బెనారసీ బ్లౌజ్ అండి. బెనారసీ క్లాత్ తీసుకొని చేతుల్లో సపరేట్గా 2 స్టెప్స్ కింద వేయించుకున్నాను. అలాగే మువ్వలు పెట్టించుకున్నాను. చిన్న చిన్న అవి అంటించారండి, మోటివ్స్ అంటించారు.
బ్యాక్ సైడ్ వచ్చి సర్కిల్ పెట్టి దాని చుట్టూ లేస్ వేసి ఇలా అన్నీ కూడా చక్కగా అంటించాడు. స్టోన్స్, వైట్ స్టోన్స్. ఈ బ్లౌజ్ నేను 2 శారీస్ మీదకి వేసుకుంటానండి. చూడండి, ఇది గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ వేసుకున్నాను. అలాగే ఇది పోచంపల్లి శారీ మీదకి కూడా కట్టుకున్నాను. చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.